నమస్తే అండి. నా పేరు సంధ్య, ఆయుర్వేదిక్ డాక్టర్ అండి. నేను గుడివాకలంక డాక్టర్ శివనారాయణ శర్మ గారిని కలవడానికి వచ్చాము. డాక్టర్ గారు ఇక్కడ 30 సంవత్సరాల నుంచి సత్యసాయి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ని రన్ చేస్తూ మంచి సేవలను అందిస్తున్నారు. అలాగే ఇప్పుడు మన తగ్గని సమస్యలు, పరిష్కారం లేని సమస్యలకు కూడా చక్కటి పరిష్కారం అనేది డాక్టర్ గారి దగ్గర మనకి లభిస్తుంది. అలాంటి దాంట్లో ఒక మంచి టెస్ట్ మనీ డాక్టర్ గారి మాటల్లో విందాము. డాక్టర్ గారు నమస్తే అండి. సార్, ఏ సమస్యతో ఇచ్చారండి? ఇవి నెలకొకసారి తెలియకుండా పిట్స్ లాగా వచ్చి, అంటే షుగర్ డౌన్ అయితే అట్లా పేషెంట్కి ఏం తెలియని పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కోమాలోకి వెళ్ళినట్టు ఉండేది. లాస్ట్ టైం 1 మంత్ 3 మంత్స్ బ్యాక్ అట్లనే అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ వాళ్ళు చూసి టెస్ట్ అన్ని చేసి ఏదో హార్ట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లంకి విజయవాడ తీసుకెళ్ళాలి, ఇక్కడ పరికరాలు లేవని చెప్పి విజయవాడ పంపించారు. విజయవాడ వెళ్తే అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడ వాళ్ళు చూసి ఎంతో సమ్ అమౌంట్ 1 lakh 2 lakhs దాకా అవుతాయి, టెస్ట్లు అవి చేయాలి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉండండి అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు నాకు కాల్ చేసి ఇట్లాగా ఉందని పరిస్థితి, మరి అంత అమౌంట్ లేదు, మేము తీసుకొచ్చేస్తాము, మీరే చూడాలని చెప్పారు. సరే రండి చూద్దాం అని చెప్తే ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆవిడ ప్రాబ్లం ఏంటంటే తలలో కొంచెం మానసికంగా కొంత ప్రాబ్లం ఉంది, తర్వాత హిస్టీరియా టైప్, అది నేను గమనించాను. ఆవిడకున్న అసలు లక్షణాలు కూడా అవే, ఎక్లమ్సీ అంటారని. దానికోసం అని చెప్పి నేను మూర్ఛ టైప్ అన్నమాట. మూర్ఛలో అనేక రకాలు ఉంటాయి. కొందరికి తెలిసి పెడతారు, కొంతమంది అరుస్తూ ఉంటారు, కొందరేమో సైలెంట్గా ఉండిపోయి కళ్ళు అలాగా చూస్తూ ఉంటారు కానీ మనుషులను గుర్తుపట్టలేదు, చూసే వాళ్ళకి భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అదొక రకమైన ప్రాబ్లం. అది పూర్వం చాలా మందిలో ఉండేది, అది తగ్గిపోయింది అవన్నీ కూడా. ఈవిడ కొన్ని సమస్యల వల్ల కానివ్వండి ఏదైనా కానీ ఆ టైప్లో ఉంది. దానికోసం అని చెప్పి నేను ఒక 2 days సైలెన్స్ అయ్యి ఇప్పించి తర్వాత VR4 పెట్టాను. పెట్టి కంటిన్యూగా జాగ్రత్తగా వాడుతున్న తర్వాత పూర్తిగా సమస్యలన్నీ క్లియర్ అయ్యి నెలకి ఒకసారన్నా ఆవిడకి ఆ ప్రాబ్లం వచ్చేదంట. ఇప్పుడు 3 నెలలు అయింది, 3 నెలల నుంచి కూడా ఆ ప్రాబ్లం లేదు. ఒకసారి పేషెంట్ మాటల్లో విందామంటే, అమ్మ మీ పేరమ్మా? వెంకటేశ్వరమ్మ గారు. వయసు? ఓకే. అంటే మీ ఈ ఊరి పేరమ్మా? గుడివాకలం. మీరు ఇక్కడే ఉంటారు. అంటే మీకు ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? సంవత్సరాల నుంచి కదా, 3 నెలల నుంచి. ఓకే. 3 నెలల నుంచి ఒళ్ళంతా దొరద కింద వచ్చి ఇక మతి లేకుండా పడిపోతుంది. మీకు తెలియట్లేదు. సాయంత్రం బాగా నీరసం వచ్చింది. ఇక తీసుకెళ్ళాక మధ్యలో పట్టలేని. అంటే మీకు పడిపోయినప్పుడు ఏం తెలిసేది కదా? తెలుపులేదు. మీకు ఎలా ఉండేది తర్వాత రోజు? బాగానే ఉండేది. మళ్ళీ ఓకే. పొడుగులు కాసేపటికి కొంచెం బాగుండేది. ఈ 3సారి వచ్చినప్పుడు మట్టుకి అసలు తెలియదు. డాక్టర్ గారు ఎంత అవుతుంది అన్నారమ్మా మీకు దీని ఖర్చు? అయితే 6 లక్షలు 5 లక్షలు అయితే అన్నారు విజయవాడ. ఓకే. అంత లేదు, మేము అంత తట్టుకోలేము, డబ్బులు కూడా తెచ్చుకోలేదు అని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఈ మందులు ఏం వాడారమ్మా ఇప్పటికి? వాడుతున్నాము. అంటే ఎలా ఉన్నాయి? క్యాప్సూల్స్ అయినా టాబ్లెట్లు ఉన్నాయి, గొట్టాలు ఉన్నాయి. ఎన్ని వేసుకున్నారమ్మా రోజుకి? ముందు 2-3 సార్లు వేసుకున్నాం రోజు. ఓకే. తర్వాత ఇప్పుడు 2 వేసి 2 సార్లు వేసుకున్నాం, పొద్దున్నే సాయంత్రం. ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగానే ఉంది. బాగానే ఉందా? మరి ఇప్పుడు ఫిట్స్ రావటం అలా ఏమి లేదు? ఏం లేదు, అంతా బాగుంది. కళ్ళే లాగా తిరిగి ఫిట్స్ లాగా కడ కాదు వచ్చుతుంది, కళ్ళు ఇలా తిరిగి పడిపోయేవారు. ఇప్పుడు మళ్ళీ అలా ఉందా ఇది వాడిన తర్వాత? లేదు. ఓకే. మరి ఇది మనం ఎవరికైనా చెప్పచ్చమ్మా? చెప్పచ్చా? మీకు ఒంట్లో ఎలా తేలిగ్గా? డాక్టర్ గారు చాలా థ్యాంక్స్ అండి. చాలా మంచిగా, అంటే రికవరీ అనేది చాలా మంచిగా ఉంది. బాగుందా? థ్యాంక్స్.